చంద్రబాబు గారు సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా చేయడం, తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉండటం, మధ్యలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు మారిపోతూ ఉండటం, ఏ ముఖ్యమంత్రి వెనకాల ఉంటే తర్వాత ముఖ్యమంత్రి తమని టార్గెట్ చేస్తారని అధికారులు ముఖ్యమంత్రులకు పెద్దగా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, అతి పరిమితంగా ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి వచ్చాక సుదీర్ఘకాలం పాటు ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఆయనకి కాస్త యాక్సెస్ ఉండేది. అయితే రాజశేఖర రెడ్డి టీం ఆ తర్వాత కాలంలో రిటైర్ అయిపోవడం, ఎందుకంటే రాజశేఖర 2009లో చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పటికి 19 అయిపోయింది. అప్పుడున్న అధికారులు చాలామంది అయిపోయారు, కొంత మంది మాత్రమే శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు మాత్రమే మిగిలారు. అట్లాంటి ఒక 10 మంది అధికారుల వరకు వచ్చారు. మిగతా వాళ్ళని ఎక్కువ మందిని తెలుగుదేశం హయాంలో కీలకమైనటువంటి పనులు చేసిన అధికారులు నమ్మడానికి ధైర్యం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ తెలుగుదేశానికి లీక్ చేస్తాను, మొదట్లో వాళ్ళనే పెట్టుకున్నారు. ఆయన ఆ తర్వాతన తెలుగుదేశం మీడియాలో సమాచారాలు వస్తుండటంతో వీళ్ళే లీక్ చేస్తున్నారని ఇక అక్కడి నుంచి సొంత అధికారులు అన్నటువంటి రూట్లోకి వెళ్ళారు. సొంత అధికారులు ఎక్కడి నుంచి వస్తారు? అప్పుడు తీసుకొచ్చింది కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి వాళ్ళని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నారు. విజయ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే సమాచార కమిషనర్ చేసిన ఆయన, అలాగే ధర్మారెడ్డి, కేవీవి సత్యనారాయణ, డి వాసుదేవరెడ్డి, విజి వెంకటరెడ్డి, ఎం రమణారెడ్డి, ఎం మసూదన్ రెడ్డి, వి రామకృష్ణ, సిఎన్ దీపక్ రెడ్డి, వీళ్ళలో ఐఆర్ఎస్లు, ఐఆర్పిఎస్లు, ఎన్సిఎస్ఓలు ఇట్లాగా అనేక మంది ఉన్నారు. ఐడిఈఎస్లు, ఐఐఎస్లు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అట్లాగే వీళ్ళ అందరినీ కూడా అంటే డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి డెప్యుటేషన్ మీద వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడున్న వాళ్ళని ఇబ్బంది అవుతున్నది, కొంతమందిని డెప్యుటేషన్ మీద ఆయన కూడా తీసుకొచ్చుకుంటున్నారు.